చిత్ర పరిశ్రమలో ఈ భామకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈమెను ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటున్నారు. మలయాళం మూవీ ప్రేమంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకుంది. ఇక తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత ఎంసీఏ, పడిపుడి లేచే మనసు, విరాట పర్వం, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రీసెంట్ గానే తమిళంలో శివకార్తికేయన్ కు జంటగా ఆమరన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలానే నాగ చైతన్య సరసన తండేల్ చిత్రంలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో 1600 కోట్ల రూపాయలతో ఈ మూవీ తెరకెక్కుతుంది. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి పార్ట్ కోసం 900 కోట్ల రూపాయలు, రెండో పార్ట్ కోసం 700 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నారని సమాచారం. కాగా రణ్బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. అలానే పలువురు స్టార్ నటీనటులు సైతం ఇందులో నటిస్తుండడం విశేషం. అయితే ఈ చిత్రానికి సంబంధించి సాయి పల్లవి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీటౌన్ లో నడుస్తున్న టాక్ ప్రకారం సాయి పల్లవి ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందని అంటున్నారు. సౌత్ లో ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు సైతం అందుకు ఓకే చెప్పారని భావిస్తున్నారు. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ హిందీ చిత్రసీమలో సక్సెస్ అందుకుంటుందా లేదా అని.